నమస్తే నంది రామేశ్వరరావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సో ముందుగా ఐకాన్ పాలిటిక్స్ ఏదైతే ప్రేక్షకులకి ఒక చిన్న మాట చెప్పాలి. సో నంది రామేశ్వరరావు గారు ఎవరంటే రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఓ. ఈవెన్ రియల్ ఎస్టేట్ లోనే డాక్టరేట్ వచ్చింది నంది రామేశ్వరరావు గారికి. అండ్ టెడెక్స్ స్పీకర్. అది కాకుండా ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించింది 30 years అవార్డు కూడా సార్కి వచ్చింది రీసెంట్ టైమ్స్ లో. సో అలాంటి సార్ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇట్స్ నాట్ ఏ జోక్. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ వన్స్ అగైన్. నమస్తే అండి. బాగా బిజీ అయిపోయారు సార్, మాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఎప్పుడు యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్. యా థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మాకు క్వశ్చన్ వచ్చింది మా ఐకాన్ పాలిటిక్స్ ఏదైతే ప్రేక్షకులకి. సో ఏదైతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈ రోజుతో అసెంబ్లీ అనేది అయిపోయింది. అసెంబ్లీలో చర్చలు జరిగినాయి. నేను ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో కూడా కొన్ని ఎంఓఈస్ అయిపోయింది, దానిపైన కూడా కొన్ని చర్చలు జరిగినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈవెన్ మెయిన్ క్యాపిటల్ అనేది కన్ఫర్మ్ అయింది వీళ్ళు వచ్చిన తర్వాత. ఒక ఈ ఇయర్ లో ఎలాగో అమరావతి సంబంధించింది గెజెట్ కూడా ఒకటి రిలీజ్ అవుతుంది. April 15th నరేంద్ర మోడీ గారు కూడా అమరావతికి విజిట్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇదే సెగ్మెంట్ లో కృష్ణా జిల్లా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదని మీరు భావిస్తున్నారు? నువ్వు సీక్రెట్స్ అడుగుతావు నిహాల్. ప్రాబ్లం అది డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు అన్ని నేను ఓపెన్ ఫారం లో అడిగేస్తాను. నీ డౌటా ప్రజల డౌటా నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే మీకు ఆటో నగర్ అయితే ఆటోమొబైల్ సెగ్మెంట్ అనగానే నీకు బస్సులు, లారీలు, పెద్ద పెద్ద కంపెనీలు అన్ని చాలా టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీస్, రైట్? సో ఏపీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంత అటుకెక్కిందని మనం అందరం తెలుసు. అది వాట్ ఎవర్ రీజన్స్. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, రాజమౌళి గారు ఎవరితోనైనా సినిమా చేశాడు అనుకోండి ఒక హీరోతో, ఆ నెక్స్ట్ డైరెక్టర్ అవుతుంది సినిమా. ఎందుకు తెలుసా? ఆ పీక్ లెవెల్ ఎవరు సెట్ చేయలేకపోతున్నారు. మళ్ళీ రాజమౌళి 5 సంవత్సరాల తర్వాత రాజమౌళి గారు ఎక్కడికో వెళ్ళిపోయి ఆ హై బ్లాక్ బస్టర్ ఆయన తీసిన ఆల్మోస్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం బ్లాక్ బస్టర్. కానీ నెక్స్ట్ డైరెక్టర్కి వెళ్ళేసరికి వెదర్ ఆయనతో చేసిన అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. అది ఎందుకు చెప్తున్నారు? దానికి దీనికి సంబంధం ఏంటని మీ డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా నేను తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ ఆంధ్రాకి వచ్చేస్తాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక రేంజ్ సెట్ చేశాడు రియల్ ఎస్టేట్ కి. అవును. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. 30-40 సంవత్సరాల ముందే ఆయన రియల్టర్ గా కెరీర్ స్టార్ట్ చేస్తారు. సో కేసీఆర్ గారు అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ జరిగింది, కానీ అది జరగలేదు. వాట్ ఆర్ సమ్ రీజన్స్ వల్ల. అది ఇక్కడ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రూవన్ సీఎం ఫర్ లాస్ట్ 3 times, ఇది 4th time సీఎం అయ్యారు. అవును. జనాల ఎక్స్పెక్టేషన్ డెఫినెట్ గా చంద్రబాబు గారు అంటే వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అండ్ నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చున్న అర్హత అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు గారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఏంటంటే ఈజ్ నాట్ ఎ పొలిటికల్ మ్యాన్, మోర్ దాన్ పొలిటికల్, ఈజ్ ఎ సిఇఓ, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన మనకి సికింద్రాబాద్, సైబరాబాద్ కనుక్కున్న ఒక పెద్ద వ్యక్తి. ఎయిర్పోర్ట్ కానీ ఓఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఆయన ఉన్నప్పుడు వచ్చే తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నువ్వు పెట్టుబడులు ఎప్పుడు కూడా ఇది నాకు చాలా జోక్ అనిపిస్తుంది క్వశ్చన్. ఏంటంటే ఎక్కడ పెట్టినా రియల్ ఎస్టేట్ లో కరెక్ట్ పెరుగుతుంది, కాకపోతే రేట్ ఆఫ్ అప్రిషియేషన్ అనేది కొద్దిగా మారుతుంది, టైం మారుతుంది. ఇప్పుడు వచ్చేసరికి లేటెస్ట్ మనకు అంత ముందు 3-4 నెలలు 5 నెలల ముందు గవర్నమెంట్ సీఎం అవగానే లోకేష్ బాబు అమెరికా వెళ్ళి టూర్ చేసి మనం మాట్లాడడం. కొన్ని 60-70 వేల కోట్ల తాలూకా బిజినెస్ డీల్ జరిగింది, ప్రాసెస్ లో ఉన్నాయి, టైం పడుతుంది, ఫండ్స్ అయితే ఏం రాలేదు, వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అదానీ అంబానీ కలిపి 1,20,000 కోట్లు, అంటే మొత్తం 3 డీల్స్ కలిపి 2 లక్షల కోట్లు వ్యయం వరకు డిస్కషన్ జరిగింది, డాక్యుమెంటేషన్ స్టార్ట్ అయింది. మేబీ నెక్స్ట్ 3-4-5 months వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే యూట్యూబ్ ఒకటి, గూగుల్ ఒకటి, లేటెస్ట్ అశోక్ లైలాండ్ 75 acres లో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల కొద్దిగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, తర్వాత అఫోర్డబిలిటీ ఆఫ్ బయింగ్ పెరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఏపీకి కావాల్సిన ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జీరో అయిపోయింది లాస్ట్ 5 years లో. అవును. 4-5 నెలలు 6 నెలలు అయింది. సో ఈ కొద్ది టైం తీసుకున్నారు. అంత సీనియర్ పర్సన్ కూడా
ఈజ్ నాట్ ఏబుల్ టు అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పడుతుంది. టైం ఓకే. పట్టినందుకు ఇమీడియట్ రిజల్ట్స్ అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సర్దుమరుగుతుంది, అంటే థింగ్స్ ఆర్ బికమింగ్ స్టేబుల్, సెటిల్ డౌన్ అయ్యి కొత్త ఆలోచన స్కీమ్స్ మీద ఫస్ట్ సూపర్ 6 గ్యారంటీస్ మీద ఫోకస్, ఇక్కడ ఆరు గ్యారంటీలు, అక్కడ సూపర్ 6 గ్యారంటీస్ మీద ఫోకస్ చేశారు. అయితే చంద్రబాబు గారు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈజ్ అ స్కిల్డ్ పర్సన్, ఎక్స్పీరియన్స్ పర్సన్, ప్రూవన్ సీఎం. కానీ విటమిన్ ఎం అనేది కొద్దిగా టఫ్ కండిషన్ లో ఉంది. దాదాపు ఓకే. 10 లక్షల కోట్లు అప్పు ఉంది మనకి, ఆంధ్రాకి. తెలంగాణకి 7 లక్షల కోట్ల దాకా అప్పు ఉంది. దానికి ఇంట్రెస్ట్ పడుతూ పోవాలి. అండ్ 2024 జూన్ 2వ తారీఖు హైదరాబాద్తో తెగదెంపులు అయిపోయినాయి కామన్ క్యాపిటల్ గా. అవును. అంతవరకు కొద్దిగా ఇన్కమ్ వచ్చేది, కానీ ఇప్పుడు అక్కడి నుండి ఇన్కమ్ పడిపోయింది. ఆంధ్రాలో ఇన్కమ్ రావడానికి ఎంప్లాయ్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్ కనెక్టర్ కానీ ఏవి అంత సరిగ్గా లేవు. సో ఓకే. దాన్ని ఫస్ట్ ఏం చేశారంటే కస్టమర్స్ లో, ఇన్వెస్టర్స్ లో, బిల్డర్స్ లో, రియాల్టర్స్ లో కాన్ఫిడెన్స్ లెవెల్ ని రీబిల్డ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నౌ ఎవ్రీబడి ఈజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ నిజంగానే డల్ అయిపోయింది. తెలంగాణలో ఒక రీజన్ అయితే హైదరాబాద్ మన ఏపీలో ఒక రీజన్ అయింది. సో దాన్ని ఆ ఊపి నుండి బయటికి రావడం ఇట్స్ ఎ టఫ్ ఛాలెంజ్. ఓకే. ఊపితో చెలగడం అన్నట్టు ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నా క్వశ్చన్ ఒకటి ఉంది సార్. మీరు లాస్ట్ 24 ముందు సో మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నాతో ఒక మాట అనడం జరిగింది. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది సరిగ్గా లేదు, సో వాట్ ఎవర్ రీజన్స్ రియల్ ఎస్టేట్ అనేది సరిగ్గా లేదు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి అయితే మంచిది అని మీరు నాతో చెప్పడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ మారింది, ఇప్పుడు ఎలా ఉంది అక్కడ రియల్ ఎస్టేట్? అదే భూములు అదే పడిపోయి ఉందా, ఇప్పుడు దానికంటే కొంచెం పెరిగిన అప్రిషియేషన్ అయిందంటారా? అసలు ఒకటైతే మీరు తెలుసుకోవాలండి, మీడియా వాళ్ళు నాలుగులో బోన్ ఉండదు కాబట్టి ఎటు పడితే అటు మాట్లాడేస్తారు కొంతమంది మీడియా వాళ్ళు, ఇంక్లూడింగ్ మీ ఛానల్ నాకు తెలియదు. కానీ వాస్తవం అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు జీరో అవ్వదు. ఓకే. జీరో అయిన దాఖలాలు వెరీ రేర్. డమాల్ అవ్వడం వేరు, మందగించడం వేరు. స్లో డౌన్ అయింది, బాగా స్లో డౌన్ అయ్యి ఎక్స్పెక్టెడ్ జనరల్ స్లో డౌన్ అంటే 20, 30, 40% ఉంటుంది. ఈ కేసులో స్లో డౌన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, సేల్స్ పర్సంటేజ్ తగ్గింది. ఎంత పర్సెంట్ ఉంది సార్ స్లో డౌన్ లాస్ట్ 5 years ఆంధ్ర రాష్ట్రంలో మేబీ కంపేర్ టు 14 to 19? డెఫినెట్ గా ఒక 50-60% అయితే తగ్గిపోయింది. 50-60% తగ్గింది. ఓకే. సో అక్కడ ఏమైందంటే కస్టమర్లు అందరూ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడిదారులు కానీ, రియల్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు. నెక్స్ట్ ఎవరు వస్తారు, వచ్చిన ఆయన ఏం చేస్తారు. ఇంకో పెద్దవాడు ఈ 5 సంవత్సరాలు బాబు గారు ఉంటారు, తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు, పాత ఆయన వస్తాడా లేదా కొత్త ఆయన వస్తాడా, బీజేపీ మనకు తెలియదు. సో స్టిల్ పీపుల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేజ్ ఒకటి. రెండోది జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇప్పుడు ఏపీలో ప్రాసెస్ జరుగుతుంది, ప్రొసీజర్ ఆన్ ఉంది, బట్ ప్రాక్టికల్ గా థింగ్స్ ఆర్ నాట్ సీన్. ఓకే. సో దానికి కొద్దిగా టైం పడుతుంది. ప్లానింగ్ సన్నాహాలు బాగానే ఫస్ట్ 3-4 నెలలు అండర్స్టాండ్ తీసి ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో లాట్ ఆఫ్ అదానీ, అంబానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా, ఈక్వినిక్స్ ఇవన్నీ కూడా వచ్చే సందర్భాలు ప్రాసెస్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దానికి ప్లాట్ఫామ్ అయితే లే డౌన్ స్టార్ట్ అయింది. అంటే జనాలు మంచి పని ఏం చేశారంటే పాత టర్మ్లో కొన్ని బిల్డింగ్లు 80-85% కంప్లీట్ చేసి వదిలేశారు. ఓకే. ఎవరికి బంగ్లాస్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే టైం గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రాతిపదికన అంటే ఇంపార్టెంట్ ప్రైమరీగా ఏం చేశారంటే ఆ పాత బిల్డింగ్ ఏవైతే 80-90% కంప్లీట్ వాటిని స్టార్ట్ చేశారు. సో సమ్ షేప్ వచ్చేస్తుంది. దీని తర్వాత ఆయన సింగపూర్ ఆర్కిటెక్ట్తో అనుకుంటే మంచి ల్యాండ్స్కేప్ చేయించారు. దానికి కూడా మంచి డిజైన్ ఉంది. అమరావతి ఫేజ్ 1 నేను మొత్తం అని చెప్పను, అమరావతి ఫేజ్ 1 ఇప్పుడు అమరావతి, గుంటూరు, విజయవాడ పక్కనే 1/2 hour 40 minutes జర్నీ, అంతే కదా. అవును. సో పెట్టుబడికి మీరు అడిగారు కదా, ఇండస్ట్రీ పెట్టుబడికి అడిగినప్పుడు ఈ ఏరియా నుండి మెయిన్ అమరావతి క్యాపిటల్ నుండి మీకు చూసుకుంటే 30-40 kilometers ఫ్రమ్ మెయిన్ సిటీ. ఓకే 30-40 kilometers వరకు మీకు మంచి గ్రోత్ కారిడార్. ఓకే. తాడేపల్లి కానీ, కాజా కానీ, తుళ్ళూరు కానీ,
కానీ, డైమండ్ రింగ్ రోడ్ కానీ, డైమండ్ రోడ్ అని ఉంది. ఇవన్నీ కూడా సీడ్ యాక్సెస్ క్యాపిటల్ ఏవైతే ఉన్నాయో అది 60,000, 65,000, 70,000 కూడా కోట్ చేస్తుంది. ఓకే. అప్పుడు ఏమైందంటే హైప్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ డేట్ డిక్లేర్ అయిన 25% పెరిగింది రేట్లు. డీల్స్ అవ్వలేదు, రేట్లు పెంచారు ఓనర్స్. ఓకే. తర్వాత ఎలక్షన్ అయిపోయినప్పుడు ఎలక్షన్ ఓటింగ్ అయినప్పుడు కొంత పెరిగిపోయింది. అంటే కన్ఫర్మ్ సీఎం ఈయనే వచ్చేస్తారని ప్రజలు నమ్మేశారు. ఓకే. మూడోది మన కేకే మస్తాన్ ఇవన్నీ చాలా మంది రిపోర్ట్స్ ఇచ్చారు, అనాలిసిస్. ఎలక్షన్ తాలూకు పోల్ రిజల్ట్ వస్తాను. సో అప్పుడు రేట్లు ఇంకా పెరిగాయి. మూడోసారి. నాలుగోసారి సీఎం గా ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇంకా పెరిగాయి. అంటే 2-3 నెలలు 4 రెట్లు పెంచారు. బట్ దట్స్ ఏ ఆర్టిఫిషియల్ హై. ఓకే. రియాలిటీ కాదు. ఎందుకంటే అంత సడన్ గా కొంత చేంజ్ అయితే వచ్చింది, కొంత ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ జరిగింది ఆర్టిఫిషియల్ ఇంప్రూవ్మెంట్ ఇండస్ట్రీలో ఒరిజినల్ ఇంప్రూవ్మెంట్ అంటారా? వినిపిస్తుంది. కొద్ది హైప్ ఉంది, కొద్ది రియాలిటీ కూడా ఉంది. ఇట్స్ మిక్స్డ్ ఒపీనియన్. కాకపోతే రానున్న ఫ్యూచర్ లో నెక్స్ట్ ఈ టర్మ్ అయ్యేలోపు డెఫినెట్ గా గ్రోత్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేస్తుంది. చాలా మంది ఇన్వెస్టర్స్ కొంతమంది బెంగళూరుకి వెళ్ళిపోయారు, కొంతమంది చెన్నైకి వెళ్ళిపోయారు, కొంతమంది హైదరాబాద్కి వచ్చారు, కొంతమంది ఎక్కడ లేకుండా అక్కడే ఉన్నారు. సో వీళ్ళందరినీ పుల్ బ్యాక్ పెద్ద ఎక్కువ 10-15-20% కంటే ఎక్కువ షిఫ్ట్ అవ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, వెయిట్ అండ్ వాచ్ లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఫండింగ్ ఫ్రమ్ ఎలాన్ మస్క్ కూడా ట్రై చేస్తున్నట్టు చూస్తున్నారు, అదాని, అంబానీ ఇవన్నీ కూడా ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి, రియల్ గా కనిపించట్లేదు. సో ఒకసారి ఫండ్స్ వచ్చి స్టార్ట్ అయిందంటే అండ్ ఒక ఏపీకి అదృష్టం ఏంటంటే కూటమిలో ఉన్నారు. సో ఈయనకి సన్నీళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది మనకి. అక్కడ కనెక్షన్ లో బీజేపీతో ఉన్నంతగానో అన్నమాట, బీజేపీ ఉన్నట్టే స్టేట్ లో బీజేపీ కూడా ఉన్నట్టు కదా, వీళ్ళు డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా పేరు వస్తుంది. సో తెలంగాణకి ఆ కంఫర్ట్ జోన్ లేదు, బికాస్ 2 పార్టీస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అక్కడ బీజేపీ ఇస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఏదైనా అడిగినా కొద్ది శాంక్షన్స్ బీహార్కి, ఆంధ్రాకైనా శాంక్షన్ ఏ రాష్ట్రానికి అవ్వలేదు. మన లాస్ట్ టైం బడ్జెట్ లో చూసుకుంటే ఎలకేషన్ మనకి చాలా మంచిగా అయింది ఏపీ వరకు. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ సపోర్ట్ తో దే కెన్ డూ బెటర్. బట్ కొద్దిగా పేషెన్స్ ఉండాలి, వెయిట్ అండ్ వాచ్ లో ఉండాలి. వెయిట్ అండ్ వాచ్ ఉండి ఎవరైనా లాంగ్ హోల్డింగ్ కెపాసిటీ డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రైసులు పెరుగుతాయి. హైదరాబాద్ లో లాగా ఇమీడియట్ రిటర్న్స్ అనేది కొద్ది టైం తీసుకుంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వి విల్ టెల్ ఏ ఏరియాలో మీరు మా అనుకున్న పర్పస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ గా, ట్రేడింగ్ గా, రెంటల్ ఇన్కమా, లేకపోతే లాంగ్ టర్మ్ అనేది కనుక్కొని సరైన స్ట్రాటజీ. మనం 1000 మందికి మీకు తెలుసు ఆల్రెడీ 25,000 మంది పైగా ప్రాపర్టీ బయింగ్ లో హెల్ప్ చేసాం, గైడ్ చేసాం, కంక్లూడ్ చేసాం. అట్లే 25,000 మందికి ట్రైన్ చేసాం రియల్టర్ ఆఫీసర్. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ హెడ్ ఆఫ్ 1 lakh people టు బి హెల్ప్డ్ అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం మేము. సో దాంట్లో సక్సెస్ఫుల్ విత్ ఆల్ ది సపోర్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, మై ఏజెంట్స్, అందరూ, మీడియా ఇస్ ఆల్సో హెల్పింగ్. అన్ని రకాల ఛానల్, మన 25 ఛానల్స్ తో మాట్లాడతాం. మొన్నే 1250 వీడియోలు దాటినాయి యూట్యూబ్ అండ్ షార్ట్, ఈటీవీ, ఎన్టీవీ అన్ని. సో ఓవరాల్ గా నా సమ్మరీ ఏంటంటే ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి గుడ్, అందులో డౌట్ లేదు. బట్ కొద్దిగా టైం పడుతుంది. ఒక ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వర్క్ కొద్దిగా ఒక షేప్ అండ్ సైజ్ చూపిస్తే అమరావతిని చెప్పుకుంటాం కానీ అమరావతిని చూపించడానికి ఏం లేదు. అవును. బట్ ఫ్యూచర్ లో ఈయన తీసుకున్న ప్లానింగ్ బట్టి ఒక ఫేజ్ 1 అయితే ఒక కంక్లూడ్. మరి నారాయణ గారు ఎవరైతే మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా కొన్ని యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. కొన్ని అప్రూవల్ సిస్టమ్ లో కూడా 3D సిస్టమ్ పెట్టారు, అప్పటికప్పుడు ఇవ్వడానికి వెరీ లెస్ టైం. ఒకప్పుడు అప్రూవల్ అంటే 6 నెలలు, 1 year పట్టేది. దాన్ని కొంచెం సవరించారు, కొన్ని రోడ్స్ తగ్గించారు, సెట్ బ్యాక్ అన్ని కూడా బూస్టింగ్ టు రియల్ ఎస్టేట్. బికాజ్ ఎవ్రీ మినిస్టర్, ఎవ్రీ సీఎం నోస్ రియల్ ఎస్టేట్ లో ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత మనీ ఉంది అనేది తెలుసు. సో ఇక్కడ ఏపీ కానీ తెలంగాణ, ఎనీ స్టేట్, ఆ మాట కోసం ఎనీ స్టేట్ రియల్ ఎస్టేట్ ని ఒక అల్లుడిలాగా చూసుకుంటారు. ఎందుకంటే దే నో వాట్ ఈస్ దేర్. ఇప్పుడు ఎవరైనా టాపర్ మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్ లో టాప్ 30% ఆఫ్ ది బిలియనర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియాలో హైదరాబాద్ 30% ఉన్నారు.
అట్లా ఒకప్పుడు యునైటెడ్ ఏపీలో ఉన్నాడు, ఏపీలో ఉండదు. సో వి విష్ దట్ ది ఏపీ ఆల్సో షుడ్ రైజ్ టు దట్ స్టేజ్. వన్స్ ఇండస్ట్రీ ఫండింగ్ వచ్చాక ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోస్ట్ ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మూడిట్లో తీవ్రంగా అతి కఠిన అంటే వెరీ కఠోర తపస్సు చేస్తూ వర్క్ చేస్తున్నారు. అది చూపించాలి. ఒకసారి అవును. షేప్ వచ్చి స్టార్ట్ అయిందంటే ఏపీ ఈస్ గోయింగ్ టు రాక్ అగైన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే.